Congratulations to all the students who are promoted to the second year and those who are admitted into the first year intermediate education. Grateful to the leadership of Telangana State for providing online classes for the students without losing the academic year. And all these videos are telecasted through Doordarshan and TSAT. Our aim is to reach even unreached student also. All these videos are kept in the department YouTube channel and also in the Doordarshan YouTube channel and TSAT, so that the students can see the same videos number of times and they can understand if they require more and more. Today, we are going to discuss about the first topic in the second year intermediate education, physics topic, waves, tarangalu. Tarangalu అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం అండి మనం. తరంగాలు, వేవ్స్ అంటే సౌండ్ గురించి దీంట్లో నేర్చుకోబోతున్నాం. ధ్వని అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ధ్వని అనే ఇది తరంగ రూపంలో చెలిస్తుంది, మీకు తెలుసు. సో ఈ ధ్వని తరంగ రూపాల్లో మనం చెరువులో రాయి వేసామనుకోండి, మనం ఆ నీటి ఉపరితలం మీద మనకు తరంగాలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే ఈ చెట్టు గాలికి కంపిస్తూ ఉంటుంది, తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదైనా కంపిస్తూ ఉన్న వస్తువు నుండి తరంగాలు ఏర్పడతాయి. సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ వేవ్స్. ఒక బ్లేడ్ మనం చేత్తో పట్టుకుని ఇంకో ఎండ్లో మనం అప్లై చేసామనుకో ఫోర్స్, అది వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ మనకి వినిపిస్తుంటాయి. సో వెన్ యూ అప్లై అ ఫోర్స్ ఆన్ ఎ బ్లేడ్ విచ్ ఈస్ held with the one side, other side if you apply force, it start vibrating, producing waves. So sound is propagated in the form of waves, and if you drop a stone into the water, the ripples, waves are produced on the surface of the water. And any vibrating body like a string, if you vibrate, the waves are produced. కంపిస్తున్న వస్తువు నుండి తరంగాలు ఏర్పడతాయి. ధ్వని తరంగ రూపంలో ప్రసరిస్తుంది. ధ్వని తరంగ రూపంలో ప్రసరిస్తుంది. ఈ ధ్వని తరంగాలు మనకు తెలుసు. మనకి పురోగామి తరంగాలు, ఈ పురోగామి తరంగాలు మళ్ళా రెండు రకాలు. అవి ఏంటంటే తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ ధ్వని. కాబట్టి మనకి ధ్వని నేర్చుకోబోతున్నాం. ఇది అనుదైర్ఘ్య తరంగాలకి సంబంధించింది. దానికోసం డీప్గా తర్వాత నేర్చుకున్నాం. అసలు ఎట్లా, ఎందుకు ఉపయోగించాలి, ఈ ధ్వని నాకు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, తేలు ఈ ఆహారం కోసం ఉపయోగించేది. ఇది అనుదైర్ఘ్య తరంగాలు, తిరిగి తరంగాలను ఉపయోగించి దాన్ని ఒక ఆహారాన్ని పట్టుకుంటుంది, ప్రేని పట్టుకోగలుగుతుంది. కాబట్టి ధ్వనిని ఉపయోగించి ఒక చిన్న జీవి అయిన ఒక తేలు తన ఆహారాన్ని పొందుతుంది. కాబట్టి ధ్వని యొక్క ఉపయోగం చిన్న చిన్న జీవుల్లో కూడా ఉంటుంది. The scorpion is using transverse and longitudinal waves to take that prey, to catch the prey without losing the target. It's using only transverse and longitudinal waves, their velocities. We discussed that one in the latest chapters. Now, here you see, we can hear only from 20 to 20,000 hertz only. These are the audible frequency range. So, the frequencies we can hear is from 20 to 20,000 hertz. And we are able to hear only between these two. If anybody is hearing less than that or more than that, he cannot be a human being. See, మనం వినగలిగే ధ్వని పౌనఃపున్యం ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలుగుతాము. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ వినలేము. విన్నాడు అంటే వాడు మనిషి కాదు. కాబట్టి ఎవడన్నా విన్నా కూడా ఏం చెప్పాలి, నేను వినలేదు అని చెప్పాలి. ఎప్పుడు 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ కానీ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ కానీ విన్నాను అని పొరపాటు కూడా చెప్పకండి. విన్నా కూడా పొరపాటు ఎవరికైనా ఉంటే అటువంటిది చెప్పకండి. ఎందుకంటే మనుషులు మాత్రం 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలుగుతారు. The frequencies which are less than 20 hertz are called infrasonics, and the frequencies which are greater than 20,000 hertz are called ultrasonic waves. You see here,
the dogs can hear up to 50,000 hertz ultrasonic sounds. That is why we are hearing the barking of the dogs in the night times. And these elephants can produce and also hear the infrasonic waves. మనం చూస్తున్నాం ఈ మధ్య న్యూస్ లో చైనాలో ఒక 15 ఏనుగుల మంద బయలుదేరింది. అవన్నీ కూడా చైనా నుంచి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ప్రయాణిస్తున్నాయి. అవి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసే దాదాపు ఒక సంవత్సరం నుంచి. దానికోసం కొన్ని కోట్ల రూపాయలు చైనా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళు దారి మళ్లిస్తూ జాగ్రత్తగా వాటి ఒక చోట నుంచి ఒకటానికి వెళ్ళే విధంగా వాటిని ప్రయాణం చేసేట్టుగా వాటి మార్గాన్ని సులువు చేస్తున్నారు. అంటే వాటి ఇన్ఫ్రాసోనిక్స్ తో అవి వేరే చోట ఉన్న ఏనుగులతో సంభాషించుకునే వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయో మనకి తెలియదు. బికాస్ దే ఆర్ టాకింగ్ ఇన్ ఇన్ఫ్రాసోనిక్ మెథడ్. ఈ లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫ్రాసోనిక్స్ లో ఉపయోగం ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది ఈ ధ్వని. అది ఎక్కడా కూడా శక్తి తక్కువ నష్టపోతూ దూరం ప్రయాణించగలుగుతుంది. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్స్ ఈజ్ ఇట్ కెన్ ప్రొపగేట్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ లూజింగ్ మచ్ ఎనర్జీ. కాబట్టి ఈ ఏనుగులు ఇన్ఫ్రాసోనిక్స్ ఉపయోగిస్తున్నాయి. ఈ డాగ్స్ అల్ట్రాసోనిక్స్. మనం ఈ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ 20 to 20,000 హెర్ట్జ్ ని వింటున్నాము. ఇక్కడ చూడండి అల్ట్రాసోనిక్ వేవ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూడండి ఈ అల్ట్రాసోనిక్ ప్రొడ్యూస్ చేసేవేంటి? డాల్ఫిన్స్, టూత్డ్ వేల్స్, ఫ్రాగ్స్, bats, and also dogs can produce this type of waves called ultrasonic waves. Bats nowadays they are hero because of this pandemic. Bats and the virus is coming. It's a COVID-19. It's a bats. We are thinking that, and this they are producing this ultrasonic waves, and they reflected. They are finding the distance, and using this what is called ultrasonic waves, they are able to get the food, that is prey, in the night time, not using their eyes, using waves, that is called ultrasonic waves. So the hero of this it is 2020 or 2021 is nothing but bats because of the virus. We're all inside the houses because of this bats. కాబట్టి గబ్బిలాలు ఈ అతి ధ్వనులను ఉపయోగించి, అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే అతి ధ్వనులను ఉపయోగించి అవి వాటి యొక్క ప్రేని తీసుకోబోతున్నాయి. అదే విధంగా రాత్రిపూట ఈ తరంగాలను ఉపయోగించి వాటి యొక్క ఆహారాన్ని పొందుతున్నాయి. అదే విధంగా ఇక్కడ చూస్తే ఈ ఫ్రాగ్స్, డాగ్స్ రాత్రిపూట 50,000 హెర్ట్జ్ దాకా, బ్యాట్స్ అయితే గబ్బిలాలు అయితే 1,00,000 హెర్ట్జ్ వరకు వినగలవు మరియు ప్రొడ్యూస్ చేయగలవు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉపయోగించి తన యొక్క జీవితాన్ని సులువుగా తేలికగా ఆహారాన్ని పొందటానికి ఇచ్చిన వరము. సో అతి ధ్వనులను ఉపయోగించి ఈ జంతువులన్నీ కూడా వాటి నిత్య జీవితంలో ఉపయోగించుకుని వాటి జీవన శైలిని పొందగలుగుతున్నాయి, జీవనానికి సంబంధించిన ఆహారాన్ని పొందగలుగుతున్నాయి. అదే విధంగా ఇన్ఫ్రాసోనిక్స్ అంటే పరశ్రావ్య. మనకి ఎక్కడైనా భూకంపం జరిగిందనుకోండి, ఎప్పుడు తెలుస్తుంది? అంతా పడిపోయిన తర్వాత, రూఫ్ పడిపోయిన తర్వాత. సెసిమోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఈ భూకంపం ఏర్పడుతుందో చెప్పగలిగింది. ఇన్ఫ్రాసోనిక్స్ లో అంటే పరశ్రావ్య రూపంలో ఇవి ప్రసరిస్తాయి ఈ భూకంపాలు, మనకి తెలియదు అనమాట. కాబట్టి పరశ్రావ్య రూపంలో వస్తుంది ఈ భూకంపాలు. అదే విధంగా మనం ఇందాకే నేర్చుకున్నాం ఏనుగులు, అలాగే ఇంకా ఏం యానిమల్స్, వేల్స్, అలాగే జిరాఫీస్, ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. చాలా దూరంలో ఉన్న వాటి యొక్క గ్రూప్ తో అవి మాట్లాడుతూ ఉంటాయి ఇన్ఫ్రాసోనిక్స్ ఉపయోగించి. కాబట్టి ఇన్ఫ్రాసోనిక్స్ అంటే మనకి పరశ్రావ్యాలు. కాబట్టి పరశ్రావ్యాలు 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ జంతువులని ఈ పరశ్రావ్యాల్ని ఉపయోగిస్తున్నాయి, ఇన్ఫ్రాసోనిక్స్ ఉపయోగిస్తున్నాయి. అదే విధంగా ఈ అర్త్క్వేక్స్, ఓషన్ వేవ్స్ ఇవన్నీ కూడా ఏ రూపంలో పోతున్నాయి అనమాట? ఇన్ఫ్రాసోనిక్ రూపంలో పోతున్నాయి. కాబట్టి మనం వినగలిగేది 20 to 20,000. అంతకన్నా ఎక్కువ ఉంటేనేమో వాటి అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటాం, అతి ధ్వనులు. అంతకన్నా తక్కువ ఉంటేనేమో పరశ్రావ్యాలు, ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఈ ధ్వని వల్ల మనం పొందే ఉపయోగాల గురించి నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, రెజొనెన్స్ అంటే అనునాదము. వింటున్నారా నేను చెప్పేది?
అంటే నేను చెప్పేది వింటున్నారు, మీరు కూడా వినాలని కోరికతో ఉన్నారనుకోండి, దాన్ని అనునాదం అంటారు, రెజొనెన్స్. కాబట్టి నేను చెప్పిందంతా మీకు వెళ్ళాలి అంటే మీరు నన్ను చూస్తూ ఉండాలి, నేను చెప్పేది వింటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అనునాదంలో మీరు క్లాస్ రూమ్ లో ఉంటారో నేను చెప్పింది మొత్తం కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంతో తెలివిలాడు కానీ నాకు ఈ క్లాస్ అర్థం కాలేదు అన్నాడు. ఎందుకని? ఆ రోజు అతను అనునాదంలో లేడు, రెజొనెన్స్ లో లేడు. కాబట్టి టీచర్ చెప్పేది, లెక్చరర్ చెప్పేది మనకి బాగా అర్థం కావాలి అంటే ఏం కావాలి? దే షుడ్ బి ఇన్ ద రెజొనెన్స్, అనునాదంలో ఉండాలి. నన్ను మాత్రమే వింటూ, నేను చెప్పేది మాత్రమే వింటూ, నన్ను చూస్తూ ఉంటే మీకు నేను చెప్పింది ఒక్కసారి వింటే చాలు. కాబట్టి పాత రోజుల్లో మన విద్యార్థులందరికీ మెడిటేషన్ నేర్పేవాడు. కారణం ఏంటంటే కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడం కోసం. కాబట్టి ఎన్నో గంటలు చదవక్కర్లా. నేను 14 గంటలు చదివానండి, ఐఏఎస్ అయ్యాను చెప్తారు చాలా మంది. కొంతమంది చెబుతారు, సార్ నేను అన్ని ఫంక్షన్లకు వెళ్ళానండి, 4 గంటలు మాత్రమే చదివేవాడిని, ఉద్యోగం కూడా చేసుకునేవాడిని అని చాలా మంది కూడా చెప్పారు. మనం చాలా మంది మన యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం. నా ఉద్యోగం చేసుకుంటాను, నేను రైల్వే స్టేషన్ లో పడుకున్నాను, మళ్ళానేమో నా పనులు నేను చేసుకుంటున్నాను, అయినా కూడా సివిల్ సర్వీసెస్ వచ్చింది నాకు అని చెప్తున్నారు. కారణం ఏంటి? కాన్సన్ట్రేషన్. దానికి కావాల్సింది మెడిటేషన్. కాబట్టి పాత రోజుల్లో మెడిటేషన్ చేసేవాళ్ళు. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగి నేను చెప్పింది మొత్తం మీరు వినగలుగుతారు. మీరు ఎక్కువ టైం చేయక్కర్లా అప్పుడు. కాబట్టి మీరు మెడిటేషన్ చేయండి, కాన్సన్ట్రేషన్ గా వినండి, తక్కువ టైం నేర్చుకుంటా కోసం ఉపయోగించండి. చక్కగా మిగతా టైంలో ఆడుకుంటాం కానీ, లేదా మీకు ఇష్టమైన మ్యూజిక్ నేర్చుకుంటాము, ఎక్స్ట్రా యాక్టివిటీస్ లోను, క్రికెట్ లోను, మీకేది ఇష్టమైతే అది దాన్ని చక్కగా నేర్చుకోండి. అంతేగాని 24 గంటలు చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే, నాతో అనునాదంలో ఉంటే, if you are in the resonance, you can understand my class within no time. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాన్సన్ట్రేషన్ చేయండి మీరు క్లాసులో ఉన్నంత వరకు. తర్వాత ఒక్కసారి ఇంటికి వెళ్ళి రివిజన్ చేసుకోండి. తర్వాత హ్యాపీగా మీరు చేయదలుచుకున్న పనులు అన్ని చక్కగా చేయండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతేగాని చక్కగా చిన్నగా చదువుతున్న టైంలో ఎప్పుడూ చదివే చేసి ఆఖరికి ఏమీ ఆట రాకపోతే తర్వాత అనుకుంటారా, నేను ఎప్పుడు ఆడుకోలేదు సార్, నేను ఆడుకున్నానండి అన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఏం ఆడుకున్నారు అంటే కంప్యూటర్ గేమ్స్ ఆడుకున్నాడు. వాడికి ఉపయోగం ఏముంది? ఆడుకుంటాం అంటే మైదానంలోకి వెళ్ళి ప్లే గ్రౌండ్ లో ఆడుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హ్యావ్ ఎ మెడిటేషన్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్, the lessons will be very easy to understand. That is called resonance. Where we are applying this resonance, అనునాదం నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాం చూద్దాం. ధ్వని వేగాన్ని కనుక్కుంటానికి ఇక్కడ ఉపయోగిస్తున్నాం రెజొనెన్స్ అపరేటర్స్, అనునాద పరికరాలను ఉపయోగించి. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ లో ఉందండి మనకి. ధ్వని వేగాన్ని మనం కనుక్కోవచ్చు. హైదరాబాద్ లో కాదు, ఇక్కడ ఉండి మనం హిమాలయాల్లో ఉన్న ధ్వని వేగాన్ని కనుక్కోవచ్చు. అది మీరు నేర్చుకోబోతున్నారు సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ లో. ఇక్కడ చూడండి, మిలిటరీ పీపుల్ వంతెని క్రాస్ చేస్తున్నారు. దే ఆర్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్. ద మిలిటరీ పీపుల్ ఆర్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్. And when they are crossing, very disciplined, these military people, if their steps frequency is equal to frequency of the bridge will collapse. Therefore, they step out while crossing the bridge. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిందండి. And when their frequencies of the legs are equal to the frequency of the bridge will collapse. ఇక్కడ చూడండి, మిలిటరీ పీపుల్ అన్ని కాళ్ళు ఒకేసారి, లెఫ్ట్ లెగ్స్ అని ఒకసారి, రైట్ లెగ్స్ అని ఒకేసారి వేస్తారు. వాళ్ళ యొక్క ఈ అడుగుల యొక్క పౌనఃపుణ్యం కనుక బ్రిడ్జ్ యొక్క పౌనఃపుణ్యానికి సమానమైతే ఆ బ్రిడ్జ్ కాస్త కొలాప్స్ అయిపోతుంది, పడిపోతుంది. అది రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగింది. కాబట్టి అనునాదం వల్ల నష్టం కూడా జరుగుతుంది. అంటే మనం చాలా హ్యాపీ, అంటే మనలాగా నడవాలి. డిఫెన్స్ పీపుల్, చాలా డిసిప్లైన్డ్ పీపుల్ కూడా మనలాగా తయారు చేసుకుంటాం. అది గ్రేట్నెస్ అండి. కాబట్టి మనం ఎంతో ఆనందపడతాం, ఎందుకంటే వాడు కూడా మనం అయ్యాం, అంతేగాని మనం వాళ్ళలాగా అయ్యాం కాదు. కాబట్టి ఇక్కడ మనం ఈ military people who are disciplined also has to follow our civilian rules. అంటే walking randomly, and that is called step out. Okay, now if you see here, the doctors are using, బైపీసీ వాళ్ళు అంటారు, సార్ నాకు ఈ ఫిజిక్స్ ఏంటి సార్, నాకెందుకు సార్ డాక్టర్ కి ఏదో కత్తి పెట్టి కోసి చూస్తాను కొడతాను, నాకెందుకు సార్ ఫిజిక్స్ అంటాడు వాడు. ఎందుకు కావాలి? when you take a tuning fork and if you just vibrate and keep on a bone, if it is because of resonance, you can say that whether it is good in condition or any cracks have happened before taking x-ray. కాబట్టి x-ray తీసుకొచ్చిన తర్వాత చెప్పడం కాదు,
బిఫోర్ ఎక్స్రే మనం చెప్పొచ్చు ఒక శృతితరాన్ని కంపింపజేసి దాన్ని ఒక బోన్ మీద పెడితే అనునాదం వల్ల అది కరెక్ట్ గా ఉందా లేదా తెలిసిపోతుంది. అలాగే ఈ శృతితరంతో చాలా మంది డాక్టర్లు ఉపయోగిస్తుంటారు. సో దే కెన్ ఫైండ్ అవుట్ వెదర్ ద బోన్ ఈస్ ఇన్ ద కరెక్ట్ వే ఆర్ ఎనీ ఫ్రాక్చర్స్ ఆర్ హ్యాపెన్ ఇన్సైడ్ బిఫోర్ టేకింగ్ ద ఎక్స్రే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్ మెడిసినల్ అప్లికేషన్స్. ఇక్కడ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. స్ట్రింగ్స్ అంటే తీగలు. ఒక తీగని మనం కంపింపజేసామనుకోండి తెలియకుండా చక్కటి మ్యూజిక్ వస్తుంది. నాకు మ్యూజిక్ రాకక్కర్లేదు, కానీ ఒక వీణ, ఇక్కడ చూడండి వీణ ఉంది, ఆ వీణ లేదా సితారా దాని తీగను ఇట్లా లాగండి చక్కటి వాయిస్ వస్తుంది. దాంట్లో సరిగమ పదనిసా అంటే హార్మోనిక్స్ అంటాం మన ఫిజిక్స్ లో. అదే మన వాళ్ళు సంగీతంలో దాన్ని ఏమంటారంటే హార్మోనిక్స్ అంటారు. దీంట్లో అన్ని పౌన పుణ్యాలు వస్తాయి. అంటే సరిగమ పదనిసా అన్ని వస్తాయి. అంటే గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి దాన్ని తీగని మీటినప్పుడు చక్కటి ధ్వని రావటానికి, మ్యూజికల్ సౌండ్ రావటానికి కారణం ఏంటంటే అన్ని పౌన పుణ్యాలు దాని నుండి రాబట్టగలుగుతున్నాం. కాబట్టి ఈ తీగలలో వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. సో ఇన్ ద స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ అబ్టైన్డ్, nothing but all the harmonics, nothing but sarigama padanisa. Therefore we are feeling a good voice and good music out of the instruments. And so this is a laboratory experiment called sonometer. We use with strings with resonance we can find out the frequency of the given tuning form. That is called a sonometer. This is also like another instrument of these strings like veena, sitara, guitar, and all these are instruments are working with the strings and all good musical instruments because they are able to produce all the harmonics. What is the harmonics? Sarigama padanisa is nothing but harmonics. కాబట్టి అన్ని పౌన పుణ్యాలు వీటిలోంచి వస్తున్నాయి కాబట్టి అవి మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గా మనం పరిగణలోకి తీసుకుంటాము. ఇది చూడండి, ఇవన్నీ కూడా మన అప్లికేషన్స్, మనం డైలీ లైఫ్ లో ఉపయోగిస్తున్నాం వీటిని. నెక్స్ట్ ఫ్లూట్ చూడండి, శ్రీకృష్ణుడు ఫ్లూట్. కాబట్టి ఆ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి అద్భుతమైన ఒక మ్యూజిక్ వస్తుంది. అందరూ కూడా ఒక మత్తులో పడిపోతారు బికాస్ ఇట్స్ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. You know, he's a famous flute is famous with Krishna. It's called open pipe. Open pipe means open at both ends is called an open pipe. If you blow air, you get like these strings. We discuss about on this one. So open at both ends. You see, here it is also open, here also it's open. Such a pipe is called open pipe. Sri Krishna is using this pipe. The open pipe. Flute is a open pipe. It's a good musical instrument. తెరిచిన గొట్టము అంటే రెండు పక్కల తెరిచి ఉంటే దాన్ని తెరిచిన గొట్టము అంటారు. కాబట్టి దాంట్లో if you are blowing air into the pipe, you are getting the frequencies. It produces all the frequencies, all the harmonics, nothing but sarigama padanisa. Therefore, it's a good musical instrument. You see here different instruments which are nothing but the open pipes, like Sannai, right? It's called a trumpet. It's called the different instruments are there by using for this what is called snake. People they use this type of instrument is open pipe, and all this by changing this what is called fingers, different frequencies are produced, harmonics are produced. They are good musical instruments. Here I have shown one thing. A small bucket is kept under a tap. You know, when you open it in the bathroom and open the tap, without seeing you can the sound you can tell whether it's full or not. కాబట్టి మనం ఒక ట్యాప్ కింద ఒక బకెట్ పెట్టి ట్యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఆ బకెట్ నిండిందా లేదా అనేది చూడకుండా చెప్పవచ్చు ధ్వనితో. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే ఏంటంటే ఒక పక్కన మూసి ఉంటే దాని క్లోజ్డ్ పైప్ అంటారు. అంటే మూసిన గొట్టము. ఇక్కడ మాత్రమే తెరిచి ఉన్నది, ఇక్కడ మూసి ఉన్నది. సో దిస్ ఎండ్ ఈస్ క్లోజ్ బట్ దిస్ ఎండ్ ఈస్ ఓపెన్. ఇట్స్ కాల్డ్ ఏ క్లోజ్డ్ పైప్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ క్లోజ్డ్ పైప్, whereas this is called a open pipe. సో మూసిన గొట్టము, తెరిచిన గొట్టము. నిజ జీవితంలో మనం ఈ రకంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా దీని యొక్క ఉపయోగాలు, ధ్వని యొక్క నిజ జీవితంలో ఉపయోగాలు. ఎకో. ఎకో అంటే ప్రతిధ్వని. మనం మాట్లాడిన ధ్వని మళ్ళా వెనక్కి మన దగ్గరికి వస్తుంది. మనం గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళి చప్పట్లు కొట్టామనుకోండి, ఇట్లా మళ్ళా వినిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎకో. మనం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చప్పట్లు కొట్టామనుకోండి, కారిడార్ లో ఎక్కడన్నా కూర్చుని మళ్ళా సౌండ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకో. రిఫ్లెక్షన్ ఆఫ్ ద సౌండ్ ఫ్రమ్ ద అబ్స్టకిల్ ఈస్ కాల్డ్ ఎకో. ఇప్పుడు ఒక గోల్డ్ షాప్ లో
చాలా సర్క్యూట్స్ పెడతారు. ఎవరన్నా దొంగ లోపలికి వెళ్ళంగానే పెద్ద సౌండ్ రావటానికి. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసేస్తున్నాడు, కరెంట్ ఆఫ్ చేస్తున్నాడు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ పని చేయడం లేదు. అదే ఓల్డెన్ డేస్ లో చూస్తే ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద కారిడార్స్ ఉండేవి. వాటి ఎత్తు సుమారుగా 17 మీటర్ల కన్నా ఎత్తు ఉంటాయి కారిడార్లు. దాంట్లో నడుస్తూ ఉంటే సౌండ్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రతిధ్వని ఎకో. నో బడీ కెన్ స్టాప్ ఇట్. కాబట్టి ఎవడు కూడా దీన్ని మార్చలేడు. నేచర్ ఉపయోగించి ఆ రోజుల్లో జీవించేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక ప్రకృతిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే కృత్రిమంగా మనం తయారు చేసుకున్న దాంట్లో జీవిస్తున్నాము, ఇబ్బందులకు పాలవుతున్నాము. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ ద నేచర్ అండ్ టేక్ ద ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ద నేచర్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ద నేచర్. కాబట్టి మనం ప్రకృతితో సహజీవనం చేయడం అనేది మన ధర్మం. లేకపోతే కరోనా వైరస్ చూస్తున్నారు మీరు. కాబట్టి ప్రకృతికి విరుద్ధముగా చేయవద్దు. దయచేసి మన విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి, మనం ప్రకృతిలో ఒకళ్ళం కాబట్టి ఒక భాగం. కాబట్టి దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎదురువాడిని మనం రెస్పెక్ట్ చేస్తామో మనకు కూడా అదే రకంగా వస్తుంది. కాబట్టి వీఆర్ లివింగ్ విత్ నేచర్ అండ్ వీ హ్యావ్ టు బి అప్రిషియేట్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ ద నేచర్ టు కంటిన్యూ అవర్ హ్యాపీ లైఫ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. చూడండి, ఇక్కడ ఒక కారు దట్టమైన చెట్లు ఉన్న మార్గంలో పోతుంది. ఎంతో ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఆ మార్గంలో పోతుంటే యాక్సిడెంట్ జరుగుతుంది. అందరూ అనుకున్నారు అక్కడ ఒక దయ్యం ఉంది, గోస్ట్. ఎ గోస్ట్ ఈస్ దేర్. ఎ కార్ ఈస్ ట్రావెలింగ్, buses are traveling, vehicles are traveling along a road where there are very what is called full of forest like trees. And because of this echo principle reflection, the driver is getting confusion, and after some time he is making accidents, and everybody is thinking is a ghost is there in that place. And afterwards a scientist like Vishweshwaraya, scientist, it happened really, and they observed the echo is coming which is making these accidents. They removed few trees here and there, then there is no accident. You understand the echo principle. ఏమిటి ఈ ఎకో ప్రతిధ్వని అంటే ఏమనుకుంటాం మనం? ఆ మార్గంలో పోయినవన్నిటి కూడా యాక్సిడెంట్ జరిగినాయి. అర్థమైంది. ఆ సైంటిస్ట్ చెప్పాడు ఈ ప్రతిధ్వని వల్ల వాళ్ళ కండిషన్ కష్టంగా ఉంది డ్రైవర్ కని. కొన్ని చెట్లు నరికి వేయడం వల్ల వాళ్ళ యొక్క మార్గం సులువైపోయింది. ఇలాంటి ప్రాబ్లం వల్ల లేదు. కాబట్టి సైన్స్ తెలియని వాడు ఏమంటాడు? ఒక పెద్ద దయ్యం ఉంది అంటాడు. కాబట్టి దానిలో ఉన్న సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే సైన్స్ చదవాలి. కాబట్టి దిస్ ఇస్ అ ఎవ్రీడే సైన్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఎకో ప్రిన్సిపల్. అండ్ హియర్ యు సీ ద ఎకో ప్రిన్సిపల్ అగైన్. ఇందాక చెప్పాం మనం, bats are using echo principle and using ultrasonic waves they are able to fly in the night times. ఇది రేడార్. ఈ రేడార్ ఏం చేస్తుంది? మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుత్ అయస్కాంత తరంగాలు పంపించి ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయో అంటే ఏరోప్లేన్స్, మిసైల్స్ వాటి యొక్క పాత్రను తెలుసుకోగలుగుతుంది. సో రేడార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ మిసైల్స్, ఏరోప్లేన్స్ ఇన్ ద స్పేస్ using the technology of echo principle. So they are producing electromagnetic waves, విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి, ప్రతిధ్వని అనే ప్రిన్సిపల్ ఉపయోగించి మిసైల్స్ ని, ఏరోప్లేన్స్ ని గాలిలో ఉన్నప్పుడు వాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దాని అప్లికేషన్ చూస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తుంటారు, చాలా మంది చూడంగానే గుర్తొచ్చి ఉంటుంది. ఏదో చెప్పగలరా? ఇదేంటిది? ఏదో షిప్ దాదాపు సముద్రంలో విరిగిపోయింది, టైటానిక్ షిప్. మీకు షిప్ గుర్తు రాదు, అక్కడ హీరోయిన్ గుర్తొచ్చి ఉంటుంది పాటికి. కాబట్టి బాబు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన షిప్. ఈ షిప్ లో సోనార్ అనేది లేదు, సౌండ్ నావిగేషన్, రేంజింగ్, ఇవి అల్ట్రాసోనిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసి, అంటే అతిధ్వనులు ప్రొడ్యూస్ చేసి ఆ సముద్రం లోపల యొక్క లోతు గాని లేదా ఐస్ బర్గ్స్ వాటి యొక్క నిక్షిప్తాలు గాని తెలుసుకోగలుగుతుంది. దాంట్లో అది లేదు కాబట్టి పెద్ద ఐస్ బర్గ్స్ తో ఢీకొని అది కాస్త ఇట్ హ్యాస్ కొలాప్స్డ్ ఇన్ ద సీ బికాస్ ఇట్ ఇస్ నాట్ హ్యావింగ్ సోనార్. కాబట్టి సోనార్ అనేది సముద్రం లోపల ఉన్న లోతు గాని, ఐస్ బర్గ్స్ గాని, ఇంకేమైనా ఉన్నట్టు గుర్తించి వాటి మార్గాన్ని సులువుగా చేసుకుంటుంది. అది లేకపోతే ఏమవుతుంది? టైటానిక్ షిప్ లాగా అవుతుంది. దేని ప్రిన్సిపల్ అది? అతిధ్వని అంటే ఎకో ప్రిన్సిపల్. సో సౌండ్ నావిగేషన్, రేంజింగ్, దేంట్లో ఏ తరంగాలు ఉపయోగిస్తారు? అతిధ్వనులు, అల్ట్రాసోనిక్ వేవ్స్. ఇక్కడ చూడండి, అదే మనం బొమ్మలు చూపించాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఆ షిప్ లోంచి ఉపయోగించి దాంట్లో ఉన్న ఫిష్ని, మిసైల్స్ ని, వాటిని రేంజ్ దగ్గరగా వస్తుందా, దూరంగా వస్తుందా, అవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు షిప్ లో సోనార్ ఉపయోగించి. కాబట్టి ఆ మిసైల్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా దానిలో. అలాగే మనం చూడండి ఇక్కడ డాక్టర్స్, ఇందాక చెప్పాను డాక్టర్స్ మాకేంటండి ఫిజిక్స్ అంటారు. ఇక్కడ చూడండి ఎకోకార్డియోగ్రామ్ మనం దేంట్లో ఉపయోగిస్తాం, ఎకో ప్రిన్సిపల్ ఉపయోగించి హార్ట్ యొక్క ఫంక్షన్ తెలుసుకోవడానికి 2D ఎకో అంటారు చూడండి డాక్టర్స్, అదేనండి ఇది. కాబట్టి హార్ట్ యొక్క ఫంక్షన్ తెలుసుకోవడానికి హార్ట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచే 2D ఎకోగ్రామ్ తో అది కరెక్ట్ ఫంక్షనింగ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎకోకార్డియోగ్రామ్. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, మీరు చాలా హై స్పీడ్ లో పోతున్నారు అవుటర్ రింగ్ రోడ్ లో ట్యాంక్ బండి ముందు, కానీ ఈ స్పీడ్ ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎట్లా, ఈ స్పీడ్ గన్ ఉపయోగించి. చూడండి ఇక్కడ ఈ పోలీసులు స్పీడ్ గన్ ఉపయోగిస్తున్నారు. ఈ వెహికల్ పోతుంది, దాని స్పీడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎయిర్పోర్ట్ దాంట్లో చూస్తే ఒక ఒక ప్లేట్స్ ఉంటాయి, దాంట్లో డిస్ప్లే అవుతుంది. మీ వెహికల్ క్రాస్ అవ్వగానే 82, 105 అనగానే మీకు 1000 రూపాయల ఫైన్, 110 1000 రూపాయల ఫైన్. సరే సార్ ఎంతైనా సరే 100 కన్నా ఎక్కువ అయితే 1000 రూపాయలే ఫైన్, 150 పోతానంటాడు, ఒళ్ళి గుద్దుకుంటాడు వాడు. కాబట్టి బాబు ఆ స్పీడ్ పోకండి అని చెప్పడానికి 1000 ఫైన్ పెట్టారు. కాబట్టి 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోవద్దురా నాయన అని చెప్తున్నారు. అదే 80 kmph అని పెడుతున్నారు. అది తెలుసుకుంటా కోసం పోలీసు వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు, ఈ స్పీడ్ గన్. వాళ్ళు ఏమీ అక్కర్లేదు, ఇట్లా పట్టుకుని కూర్చుంటారు. స్పీడ్ గన్ మీ యొక్క వెహికల్ అది తాకి వెనక్కి వచ్చేస్తుంది. దాని ప్రకారం యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్ వీ కెన్ టెల్ ద స్పీడ్ ఆఫ్ దిస్ వన్. వాట్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్? డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, నేను ఇక్కడ ఉంచున్నాను, మీరు అక్కడ ఉంచున్నారు, నా పౌన పుణ్యం మీరు అంతే వింటారు. అలా కాకుండా నేను మీకు ముందుకు నడుస్తున్నాను అనుకోండి, పౌన పుణ్యంలో మార్పు వస్తుంది. వెనక్కి వెళ్తున్నాను అనుకోండి, పౌన పుణ్యంలో మార్పు వస్తుంది. కాబట్టి ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, దాని పూతలో మార్పు వస్తుంది. ట్రైన్ మనకి దగ్గరగా వస్తుంది, పూత పెట్టుకుంటూ, దాని పౌన పుణ్యంలో మార్పు వస్తుంది. దానే డాప్లర్ ఫలితం అంటారు. So when there is a relative motion between the source and observer will find a change in the frequency, that is called Doppler effect. When the train is going away, we find a less frequency. When the train is coming towards us with the whistling, the frequency increases, which is called Doppler effect because it was observed by Doppler. కాబట్టి రేపు మీరు ఏదైనా కనుక్కున్నారనుకోండి, దాని ఎఫెక్ట్ మీ పేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ డాప్లర్ అని కనుక్కున్నాడు కాబట్టి దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అన్నారు. కాబట్టి if there is a relative motion between source and observer will find a change in the frequency. సో పరిశీలకుడు జనకము రెండు నిశ్చలముగా ఉంటే మార్పు ఉండదు. కానీ వీటిలో ఏ ఒక్కడైనా సరే వేగంలో మార్పు వస్తే, కదలిక కలిగితే పౌనఃపున్యంలో మార్పు వస్తుందని చెప్పిన వాడు డాప్లర్. దాన్ని డాప్లర్ ఫలితం. ఈ డాప్లర్ ఫలితాన్ని ఉపయోగించి ఈ స్పీడ్ గన్ తయారు చేశారు. మీ యొక్క వెహికల్ యొక్క వేగాన్ని పోలీసు వాడు గుర్తిస్తున్నాడు. దీన్ని ఉపయోగించి డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఉపయోగించి రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ అంటారండి. ఇక్కడ చూడండి, రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ అని చెప్తారు. అంటే వస్తువులు దూరంగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, దాన్ని రెడ్ షిఫ్ట్ అంటారు. దగ్గరగా వచ్చేస్తున్నాయి అనుకోండి, దాన్ని బ్లూ షిఫ్ట్ అంటారు. కాబట్టి దగ్గరగా వస్తుంటే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, బ్లూ షిఫ్ట్ అంటారు. అదే దూరంగా వెళ్తుంటే అది వేవ్ లెంగ్త్ పెరుగుతుంది, దాన్ని రెడ్ షిఫ్ట్ అంటారు. కాబట్టి ఈ బ్లూ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్, డాప్లర్ ఎఫెక్ట్ ఉపయోగించి ఒక నక్షత్రాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే భూమి నుంచి అన్ని నక్షత్రాలు మనకి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ. విశ్వము అనంతముగా ఎప్పుడు కూడా పెరిగిపోతుంది అని నిరూపించడానికి ఈ డాప్లర్ ఫలితాన్ని, డాప్లర్ షిఫ్ట్ ని ఉపయోగించవచ్చు. కాబట్టి మన విశ్వము స్లోగా దాని సైజు పెరుగుతూ పోతుంది. ఏ రకంగా చెప్పాలండి, ఈ బ్లూ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్. ఏ షిఫ్ట్ జరుగుతుంది, దూరంగా పోతుంది కాబట్టి రెడ్ షిఫ్ట్, దగ్గరగా వస్తే ఒకవేళ దాని బ్లూ షిఫ్ట్ అనేవాడు. కానీ జరగటం లేదు, విశ్వం ఎప్పుడు అనంతంగా పెరుగుతూ పోతుంది. బికాస్ we are observed a red shift. So therefore, the universe is expanding using this one. So using the same technology, I can tell these objects are going towards us or going away from us. కాబట్టి తరంగ దైర్ఘ్యం తగ్గింది అనుకోండి, అవి మన దగ్గరగా వస్తుంది. తరంగ దైర్ఘ్యం పెరిగింది అనుకోండి, they are going farther. When the wavelength is increasing, then what happens? It is called red shift, going away. When the wavelength is decreasing, it is called blue shift, that is they are coming closer. ఇక్కడ చూడండి, ఈ ఏరోప్లేన్ దీన్ని ఉపయోగిస్తున్నాం. దీని యొక్క తరంగాల నుంచి మనం రేడార్స్ ఉపయోగించి, డాప్లర్ ఫలితాన్ని ఉపయోగించి ఆ ఏరోప్లేన్ కానీ, మిసైల్ కానీ మనకి దగ్గరగా వస్తుందా, దూరంగా వెళ్తుందా చెప్పగలుగుతాము. దిస్ ఇస్ అబౌట్ ద డాప్లర్ ఎఫెక్ట్.
చూడండి ఇక్కడ వీఆర్ యూజింగ్ అగైన్ డాప్లర్ ఎఫెక్ట్. ద షిప్స్ ఆర్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ దిస్ హియర్, ద ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ ద సబ్మరైన్స్. ఈ లోపల సబ్మరైన్స్ ని ట్రాక్ చేయడం కోసం ఈ మిలిటరీ పీపుల్ ఏం ఉపయోగిస్తున్నారండి, సోనార్ ఉపయోగిస్తున్నారు, డాప్లర్ ఎఫెక్ట్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఏరోప్లేన్ కి ఇక్కడ టార్గెట్ ఉంటుందండి, ఇది టార్గెట్ చేశాడు వాడు, కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ ఉపయోగించి దీన్ని టార్గెట్ చేసి మిసైల్ ఉపయోగించి వీ కెన్ బ్లాస్ట్ ఇన్ ద మిడిల్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇది కూడా డాప్లర్ ఫలితాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేసి వీ కెన్ బ్లాస్ట్ ఇట్.